ఎన్టీఆర్ ఘాట్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తండ్రిని తలుచుకొని బాలయ్య ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని తండ్రికి అంజలి ఘటిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే తన తండ్రి తెలుగు ప్రజలకు చేసిన మేలును మరోసారి గుర్తు చేసుకున్నారు. పేదల సంక్షేమం కోసం దివంగత ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య అన్నారు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాళులను అర్పించారు. ఈ క్రమంలోనే తండ్రిని మరోసారి తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు బాలయ్య. ఇక బాలయ్యతో పాటు నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు కూడా ఎన్టీఆర్కి అంజలి ఘటించారు. ఇక ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చామని అన్నారు. ఒక పరమార్థం కోసం, సమాజాన్ని ఉద్ధరించడం కోసం కొందరు పుడతారని, వారికి మరణం ఉండదని, అలాంటి వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒకరని అన్నారు. ఆయన జీవన విధానమే భగవంతుడి మార్గమని చెప్పారు. అన్ని వర్గాలకు ఆయన దేవుడని తెలిపారు. ఆయన రగిలే ఒక అగ్నికణం అని చెప్పారు. మహనీయమైన జన్మను పొందిన ఎన్టీఆర్కు మరణం లేదని బాలయ్య అన్నారు. నటుడిగా అనితర సాధ్యమైన ఎన్నో పాత్రలను పోషించారని గుర్తు చేశారు. అలాంటి నటధీరుడు ఎక్కడా కానరాడని అన్నారు. సినిమాలే కాకుండా టీడీపీ పార్టీని స్థాపించి ప్రతి తెలుగు బిడ్డకు రాజకీయాలంటే ఏమిటో నేర్పించిన నాయకుడని కొనియాడారు. రాజకీయాల పట్ల ప్రజల్లో ఒక అవగాహన కల్పించారని చెప్పారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇప్పటికీ ఎందరో అమలు చేస్తున్నారని బాలయ్య అన్నారు. ప్రజలకు అన్నం పెట్టిన నాన్న, ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం కల్పించిన అన్న, యువత జీవితాలతో వెలుగు నింపిన నాన్న ఎన్టీఆర్ అని చెప్పారు. విప్లవాత్మక సామాజిక మార్పులను ఆయన తీసుకొచ్చారని తెలిపారు.